మిత్రులారా, పొరపాటున మీకు గనక చిరుతపులి ఎదురైతే ఏం చేస్తారో పరుగు పరుగు, అవునా కాదా? కానీ ఒక చిన్న పిల్లోడు ధైర్యంగా చిరుతతో పోరాడినటువంటి తీరును చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకీ ఆ చిన్నారి వయసు ఎంతనో తెలిసిన? కేవలం 11 సంవత్సరాలు మాత్రమే. చూడండి, ఇంత చిన్న వయసులోనే ఎదురుగా ఒక మృత్యుదేవతలాగా చిరుతుంటే అంత ధైర్యంగా పోరాడడం నిజంగా ఆశ్చర్యకరమే, అవునా కాదా? అధికారులు తెలిపినటువంటి వివరాల ప్రకారం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని కాంచేడు ప్రాంతంలో పాఠశాల నుంచి తిరిగి వస్తున్నటువంటి ఒక 11 ఏళ్ల కువారా అనేటటువంటి బాలుడి పైన చిరుతపులి వెనక నుంచి దాడి చేసిందంట. తాను వేసుకున్నటువంటి స్కూల్ బ్యాగ్ ఉంటుంది చూడండి, ఆ స్కూల్ బ్యాగ్ పైన ఈ చిరుతపులి ఏం చేసింది? పంజా వేసింది. వెంటనే అప్రమత్తమైనటువంటి ఆ బాలుడు గట్టిగా కేకలేస్తా తన స్నేహితుడితో కలిసి ఆ రాళ్ళు తీసుకొని మళ్ళాడు. ఇంకా ఏది చిరుతపులను కొట్టేదానికి. మామూలుగా అయితే భయపడిపోయి ఏడు అనాలా, అట్టాడిదే ఏలా చిరుతపుల మీదనే తిరగబడినాడు. ఆ అబ్బాయి ఆ చిరుతపుల పైకి ఈ రాళ్ళు వేయడం, అలాగే అతను చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు గట్టిగా కేకలేయడంతో దగ్గరలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ రాళ్ళు కట్టెలు తీసుకొని పరిగెత్తడం రావడం చూసినటువంటి చిరుత వెంటనే అడవిలోకి పారిపోయింది భయపడిపోయి. అయితే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అలాగే అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ అయితే చేపట్టారు. చిరుతపుల్ని గుర్తించడానికి కెమెరా ట్రాప్లను అలాగే థర్మల్ డ్రోన్లను ఉపయోగిస్తున్నామని, బోన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఈ ఫారెస్ట్ డివిజన్ అధికారులు అయితే పేర్కొన్నారనమాట. ఈ కువారా చేతికి గాయం కావడంతో ఆ అబ్బాయిని తీసుకొని పోయి హాస్పిటల్లో జాయిన్ చేయించారు. అదియా చూడండి, పిల్లోళ్ళు అంటే అట్టుండాలా. ఏ చిన్నదానికి కూడా భయపడిపోయేది, బేరమని ఏడ్చేది. ఎందుకంటే మన పిల్లలను ఆ విధంగా తీర్చిదిద్దాలన్నమాట. ఏదైనా ప్రమాదం వచ్చినా, ఆపద ఎదురైనా కూడా భయపడకూడదు. ఏమంటారా?